అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాను చూడండి. తరువాత తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసెను. మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాను. ఎవరి గురించి? దావీదును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అతడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తూ ఉంటాడు. దేవునికి హృదయానుసారుడైనటువంటి వాడిని కనుగొంటూ ఉంటున్నాడు. తన హృదయములో ఏమున్నాడో భక్తుని హృదయములో కూడా అదే ఉండాలి. భక్తుని హృదయములో ఉన్నదే దేవుని హృదయములో ఉండాలి. అలాగే తన దేవుని ఆలోచనలు ఎటువంటివో భక్తుని ఆలోచనలు కూడా, విశ్వాసిక ఆలోచనలు కూడా అటువంటి దేవుని ఆలోచన నెరవేర్చే వారముగా ఉండాలి. బిడ్డల హృదయము తండ్రి తట్టును, తండ్రుల హృదయం బిడ్డల తట్టు మరి మళ్ళించడం అంటే, దేవుని బిడ్డలారా, తండ్రి బాధ్యత పిల్లలు తీసుకుంటున్నారు, పిల్లల బాధ్యత తండ్రి తీసుకుంటూ ఉంటుంది. దేవుని చిత్తము కొరకే మనం బ్రతకాలనే మాట ఇక్కడ బయలుపరచబడుతూ ఉంటున్నది. మన హృదయం ఎల్లప్పుడూ దేవుని వైపు మళ్ళించుకోవాలి. మన ఆలోచనలు దేవుని వైపు మళ్ళించుకోవాలి. మన యొక్క తీర్మానములు దేవుని చుట్టూ మళ్ళించుకోవాలి. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమై ఉండాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. కాబట్టి హృదయమును లేఖనాలతో దినదినము నింపుకున్నప్పుడు నీవు ఆయన్ను గుర్తించగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. అందరికి వచ్చిన అనుభవం నీకు కూడా దొరుకుతూ ఉంటున్నది. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మన హృదయం ఎవరి తట్టు మళ్ళాలి? దేవుని తట్టు మళ్ళాలి, లోకం తట్టు కాదు. ఎలాగా? హృదయపూర్వకముగా. ఎలాగండి? హృదయపూర్వకముగా మళ్ళాలి. అంతేగాని మనసు కుదిరినప్పుడు, ఆలోచనలు బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని స్థితిగతులు బాగున్నప్పుడు యేసుని గురించి పాటలు పాడడం, దేవుని సంధికి వెళ్ళడం కాదు. పరిస్థితులు ఎలాగున్నా సరే, నా హృదయము నిన్ను వెంబడిస్తుంది ప్రభువా, నేనంటి వెంబడిస్తుంది ప్రభు అని చెప్పగలిగిన స్థితి రావాలి మనకి. అటువంటి భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. కనుగొనడం అంటే అది. ప్రభు నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక మాట ఏంటంటే, ఎవరైతే కనుగొంటారో వాళ్ళని దేవుడు ఎలా చేస్తాడు? ఆత్మ సంబంధులుగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడు? ఆత్మ సంబంధులుగా చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాను చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు అంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మనము దేవుని హృదయానుసారం అవుతామో దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ నడిపిస్తుంది మనలను? నిత్య జీవములోనికి. ఎక్కడి నుంచి? లోకములో నుండి, పాపములో నుండి, మరణములో నుంచి ఎక్కడ నడిపిస్తుంది? నిత్య జీవములు నడిపిస్తూ ఉంటుంది. నిత్య జీవం నడవాలంటే సామాన్యమైన విషయం అంటే సామాన్యమైన విషయం కాదు. నీకు నేర్పుతూ ఉంటాడు. ఆత్మ ఏం చేస్తాడు? నేర్పుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. అనేక మార్లు మనం ఆత్మ నేర్పు మాటల నుంచి మన మైండ్ని తొలగించుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అయ్యో, నేను ఎందుకు చేసే నీ పని, చేయొద్దని తలంపు వచ్చింది. అయ్యో, నేను ఎందుకు మాట్లాడిన ఇలాగా, మాట్లాడకూడదని తలంపు వచ్చింది. నోటి మీద వేలేసుకుందామని తలంపు వచ్చింది, కానీ నేను పుసుక్కుని మాట్లాడేసాను అనే తలంపులు మన దగ్గరకు వచ్చి ఉంటాయి. అయ్యో, ఎందుకు ఖర్చు పెట్టాను ఇలాగా,
ఖర్చు పెట్టుకుంటుంటే బాగుండేది కదా, ఈ సమయంలో నాకు అవసరానికి ఉపయోగపడేది కదా అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచన దేవుడు చెప్తున్నప్పుడు, మాట్లాడకూడదు అనే ఆలోచన చెప్తూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమ నేను ఈ పని చేయకూడదని ఆలోచన చెప్పినప్పుడు, ఇటువంటి ఆలోచన అనేక మార్లు మనం తప్పుకున్నాం. మనం తప్పుకొని మన మనసుకు నచ్చినట్లుగా నడుచుకున్నాము, ఎదురు దెబ్బలు తిన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి శరీర సంబంధులుగా ఉండకూడదు. సౌలు శరీర సంబంధ, ఆత్మ సంబంధ, శరీర సంబంధి. ఎప్పుడూ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ మంచి వైపే చూస్తూ ఉంటాము, కానీ చెడు వైపు కూడా చూడము అసలు మనం. కానీ ఇప్పుడు దావీదు వైపు చూడాలి, ఇటు సౌలు వైపు కూడా చూడాలి. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు అది కూడా మనం చూడాలి. మంచిదేదో మనం పరీక్షించి దాన్ని తెలుసుకుని దాంట్లో నడుస్తూ ఉండాలి. కాబట్టి ప్రభునందు సౌలుని నడుచుకున్నాడు, ఎంతో కోల్పోయాడు. దావీదు ఇన్ని శ్రమలు పడ్డాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుని సింహాసనమే, దావీదు సింహాసనము దేవుని సింహాసనం అయిపోయింది. దేవుని సింహాసనమే దావీదు కూడా ఇచ్చాడంట. దావీదు సింహాసనం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుండబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులుగా నడుచుకున్నప్పుడు శరీర సంబంధమైన క్రియల గురించి మనం ఆలోచన చేయం. లోకం గురించి ఆలోచన, లోకములో ఉన్న వాటి గురించి ఆలోచన చేయం. ఎవరి గురించి ఆలోచన చేస్తాము? ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, దేవుని ఎలాగా సంతోషపెట్టాలి, నా కుటుంబం ఎలా సంతోషంగా ఉండాలి, నేను ఎలా సంతోషంగా ఉండాలి, దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, హృదయములు ఈ ఆలోచన లేనప్పుడు, ఈ ఆత్మ నడిపింపు లేనప్పుడు మనం అనేకమైన తప్పులు చేస్తూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన తప్పులు చేస్తూ ఉంటాం. కొట్టబడుతూ, పడుతూ లేస్తూ కొట్టబడుతూ, స్వస్థపరచబడుతూ జీవితం అంతా దుఃఖమయముగానే సాగిపోతూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని సంతోషపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. నేను చేస్తున్న ప్రతి క్రియను బట్టి దేవుడు సంతోషించాలంటే, నేను సువార్త ప్రకటిస్తున్నా, లేకపోతే వాళ్ళకి కానికిస్తూ ఉంటున్నా, లేకపోతే నేను నడుస్తూ ఉన్నా, ఎవరితో సంభాషిస్తున్నా, లేకపోతే నా పైనుంచి సిరిపాద మొదలుకొని శిరస్సు వరకు చూస్తున్నా, నన్ను చూసి దేవుని చూడాలనుకుంటూ ఉంటారు వాళ్ళు. నన్ను చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి? నాలో ఉన్న దేవుని చూడాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆత్మ సంబంధులుగానే ఉంటారు. ఆత్మ సంబంధులుగా 14వ వచనం కూడా చదవండి దయచేసి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14. కాదమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులయుండు. ఎంత గొప్ప మాట అండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనగా యేసయ్య మనల్ని ఎలా చూస్తున్నాడు? మన రక్త సంబంధి. ఏండి, దేవుని యొక్క జీవం ఎవరిలో ఉంది? దేవుని జీవం కుమారులో ఉన్నది. కుమారులో ఉన్న జీవం ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మలో ఉన్న జీవం ఎవరిలో ఉంది? మనలో ఉన్నది. ఇప్పుడు మనం ఏమో దేవునికి ఏమవుతాం? కుమారులమైతే రక్త సంబంధంలో బంధువులమా? రక్త సంబంధులు వేరు, బంధువులు వేరు, స్నేహితులు వేరు, ఇరుగు పొరుగు వారు వేరు. దేవుని బిడ్డ ఇదే అంతస్తు అక్కడ కూడా ఉంటుంది. భూమి మీద నీ అంతస్తు ఎక్కడ ఉంటుంది? అక్కడ కూడా ఉంటుంది. పరలోకములో కూడా అంతస్తు ఉంటుంది. మనం అక్కడ ఎలా ఉండాలి? దేవునికి రక్త సంబంధాలు కూడా మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా రక్త సంబంధులని దేవుడు మనల్ని పిలుస్తాడు, కానీ మీరు నా రక్త సంబంధులని దేవదూతల గురించి మాట్లాడు. మీరు నా రక్త సంబంధులని మహిమా స్వరూపుల గురించి మాట్లాడు. మీరు నా రక్త సంబంధులని జీవుల గురించి మాట్లాడు. నీవు మా రక్త సంబంధులు అని మిగతా మహిమ ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు? నా రక్త సంబంధి ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, వారితో మనతో మాట్లాడుతూ ఉంటాడు. వారే నా రక్త సంబంధులని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలరా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు దేవునికి ఎటువంటి వాళ్ళు? రక్త సంబంధులు.
అంటే ఇప్పుడు యేసు ప్రభుకి మనకి ఏముందన్నమాట? రక్త సంబంధం. ఆయనకి మనకు సంబంధం ఏమిటి? అందుకనే ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆ రక్తములో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవములో ఏమున్నది? వెలుగు ఉన్నది. ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రాబోతున్నటువంటి యుగాల్లో ఈ నలుగురు పనిచేస్తూ ఉంటారు. ఎవరా నలుగురు? ఒకటి తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తులో ఉన్న రక్త సంబంధులు కలిగి ఉన్న సంఘము కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు నలుగురు ఉన్నారు అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ నలుగురు కలిసి మరలా ఏం చేస్తున్నారు? కొత్త యుగాలను పరిశుద్ధమైన యుగాలు రాబోతూ ఉంటున్నాయి. ఆ యుగాలలో మనకి దేవునికి గొప్ప పని ఉన్నది అక్కడ. అందుకొరకు దేవుడు ఈ భూమి మీద మనుషులను కొంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యుగాలను ఏలుట కొరకు, ఆ యుగాలను పరిపాలించుట కొరకు దేవుడు తన సంఘాన్ని ఆత్మ సంబంధమైన సంఘముగా, సత్య సంబంధమైన సంఘముగా, దేవుని హృదయానుసారమైన సంఘముగా దేవుడు చేసిన మనుషుల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు సత్య సంబంధిగా మారాలి. హల్లెలూయా. ఎలా మారాలి? సత్య సంబంధిగా మారాలి. యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇంది నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. సత్య సంబంధి అయిన ప్రతివాడు కూడా నా మాట ఏం చేస్తాడు? వింటాడు. సత్య సంబంధిగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటున్నాడు. అంటే సత్యము తప్ప మరొక అబద్ధాన్ని యేసుప్రభువే సత్యం. యేసుప్రభు చెప్పిందే సత్యము. ఆయన అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడండి. ఇదే మనుషులకి ఏం చేస్తుంది? ఒళ్ళు మంటెక్కిపోతుంది వాళ్ళకి. ఏం చేస్తాం మరి? ఆయన నేనే అన్నాడు. ఏమండి, నేనే దేవుడిని అన్నాడు, కానీ నేను కూడా అనలేదు కదా. ఎందుకంటే సత్యం అనేది ఒకటిగా ఉంటుంది, అబద్ధం అనేది నానా రకాలుగా ఉంటుంది, కానీ నిజం అనేది ఒకటే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే. సూర్యుడు అనేవాడు కూడా ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఆ సత్యము సంబంధి అయినటువంటి ప్రతివానికి కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటల ప్రకారంగా భూమి మీద బ్రతకటమే సత్య సంబంధి. దేవుని మాట వినటమే, నమ్మడం, బాప్తిసం పొందడం, సంఘములో జీవించడం, ప్రభువుల్లో పాలుపంపులు పొందడం, దేవుడు చెప్పిన దర్శనమును, దేవుడు చెప్పిన సంకల్పమును భుజాల మీద వేసుకుని లోకానికి సువార్త ప్రకటించడమే సత్య సంబంధి యొక్క కార్యక్రమము, నిత్యకృత్యములు. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, వాటిలో ఈ పనులు ఉండాలి. నువ్వే పని చేసి, వ్యవసాయం చేసుకో, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, లేకపోతే కూలి పని చేసుకో, లేదా ఏ పని చేసుకో, కానీ ఏ పని చేసుకున్నా సరే నీ జీవితంలో సత్యమును కూర్చున్నటువంటి అనుభవజ్ఞానం ఉండాలి. మన దేశం మీద ఎంత మంచి పేరు పెట్టుకున్నారో. జెండా పాటిందారు కింద ఉంటుంది సత్యమేవ జయతే. ఏమండి, ప్రభునందు 3 సింహాల కింద ఉంటుంది సత్యమేవ జయతే. సత్యమే చేస్తుంది. ఆ సత్యానికి మన భారతదేశం కొన్ని యుగాల దూరంలో ఉంది. ఎక్కడ సత్యం ఉండదు, అంతా కూడా ఏంటి? అసత్యమే రాజ్యమేలుతూ, అన్యాయమే రాజ్యమేలుతూ ఉంటుంది. దానికే పెద్ద పీటేస్తారు. మనుషులు అబద్ధాన్ని నమ్ముతారా, సత్యాన్ని నమ్ముతారా? మనుషులకు అబద్ధం నమ్మే శక్తి ఎక్కువ ఉన్నదా, నిజాన్ని నమ్మే శక్తి ఎక్కువ ఉందా? అబద్ధాన్ని నమ్మే శక్తి ఎక్కువ ఉన్నది. కాబట్టి అబద్ధమే రాజ్యమేలుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు నేనైతే దేవుని రక్తం మనలో ఉన్నట్లయితే, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన వాళ్ళమైతే మన జీవితంలో ఉండాలి? సత్యమును గూర్చినటువంటి
ఆధారాలతో కూడినటువంటి సత్యం మన జీవితంలో ఉండాలి. దేవుని గురించిన సత్యం మన జీవితంలో ఉండాలి. అందుకని సత్య సంబంధి ఈ పేతురు, యోహాను, అంద్రేయ అనేక మంది భక్తులు సత్యమును కనుగొన్న తర్వాత ఆ సత్యము కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదండి. బైబిల్ నీ ఒళ్ళో ఉన్న బైబిల్ ఎలాగొచ్చింది అనుకోని ఎంతోమంది రక్తము చిందించారు. దీనికోసం ఎంతోమంది రక్తమును చిందించారు. ఇంత లావు పెద్ద ప్లేట్ మీద పెద్ద ఐరన్ ప్లేట్ రౌండ్గా చేసి దాని కింద పుల్లలు పెట్టి ఎర్రగా కాల్చి, ఆ ప్లేట్ చూస్తుంటే పెద్ద సూర్యగోళంలాగా ఎర్రగా కాల్చబడిన తర్వాత ఆ బైబిల్ రచిస్తున్నటువంటి బైబిల్ను మరి భాషలో రచిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి, మీరు ఆ రచనలన్నీ చింపేసి కాల్చి పాడేస్తారా, లేకపోతే మిమ్మల్ని ఆ ఎర్రని ప్లేట్ మీద పడేయమంటారా అని చెప్పి చూపిస్తూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు కదా, దేవుని సంకల్పము దేవుడు చెప్పాడు, నేను చేస్తూ ఉంటున్నాను, ఆ గ్రంథాన్ని నేను చించలేను, నా ప్రాణం పోయినా పరబడి. వాళ్ళు ఏం చేశారంటే అండి, జస్ట్ చిన్న పురుగుని విసిరినట్టుగా దాని మీద విసిరేశారు. కాలుతున్నటువంటి పెనం మీద నీళ్లు పోసినప్పుడు ఎలాగ చిమ్మని అలాగ నిమిషాల్లో వాళ్ళు మనుషులందరూ కూడా కాలిపోయారంటే, అటువంటి వారి రక్తము చిందించగా వచ్చినది నీ ఒళ్ళో ఉన్నది బైబిల్. సత్యము కొరకు వారు ప్రాణాలు పెట్టారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా కూడా మనల్ని ఏమంటే, మీరు సత్యము కొరకు ప్రాణం పెట్టకలేదు కానీ సత్య సంబంధులుగా ఉంటే చాలు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి కనుగొన్నాం, యేసు మనకు దొరికాడంటే మనం ఎలా ఉండాలంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని హృదయం, మన హృదయం దేవునితో నింపబడినట్లుగా ఉండాలి. రెండవదిగా మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి. మూడవదిగా మనం ఎలా ఉండాలి? సత్య సంబంధులుగా ఉండాలి. ఎవరైతే ఈ 3 అనుభవాలు మనకు కలిగి ఉంటాయో వాళ్ళు దేవుణ్ణి కనుగొంటారు. అప్పుడు దేవుడు వారికి తను అద్వితీయుడుగా కనపరుచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఎలా కనపరుచుకుంటాడు? అద్వితీయుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన వానికి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అద్వితీయుడు అనే మాట జ్ఞాపకం చేసుకోండి. అంటే అద్వితీయుడు అంటే ద్వితీయం లేనటువంటి వాడు, రెండో స్థానము లేనటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలోనే ఉంటూ ఉంటాడు. అద్వితీయుడు అంటే ఆయనకు సాటైనవాడు మరొకడు లేడు, లేడు, ఉండడు. ఆయనకి సాటైన వాడు మరొకడు రాడు, ఆయనకి సాటైన వాడు మరొకడు ఉండడు. ఈయనే అద్వితీయుడు అంటే అర్థం అది. ఆయన అన్నాడు కదా, అల్ఫయు ఆదియు అంతము నేనే అన్నాడు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆకను ఉండేది కూడా ఆయనే. ప్రభునందు ప్రియమైన, అందుకని మోషేకి ఎలా కనబరుచుకున్నాడు? ఉన్నవాడును అనువాడును. నాకేం పేరు పెడతావు మోషే? నువ్వు ఏమని చెప్పు? నా పేరు యెహోవా ఆయన నామమా? యేసు అనే ఆయన నామమా? కాదండి. యెహోవా అనే నామం జ్ఞాపకార్థ నామము, యేసు అనే నామము రక్షణ కొరకు నియమించబడిన నామము. ఆయన పేరు ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు. కానీ ఆయన జ్ఞాపకార్థ నామమును మనకు బయలుపరిచాడు. మనుషులను రక్షణ పొందాలంటే ఏ నామమును బయలుపరచాడు? ఆ నామమును దేవుడు ఏం చేశాడు? మనకి బయలుపరి. ఈ నామముని రక్షణ మనము పొందవలను, కానీ భూమి మీద ఏ నామం వలన రక్షణ పొందలేమని చెబుతూ ఉంచండి. అద్వితీయుడు చెబుతూ ఉన్న ఆయనకు సాటైన వాడు ఎవరు కూడా లేరు. ఆయన గొప్ప కార్యములు చేయవాడు, పెంట కుప్పల నుంచి దీనుడు పైకి లేవర్తగలిగిన వాడు, అధికారులు తీసుకొచ్చి పెంట కుప్పల మీద విసిరి ఆడవేయగలిగినటువంటి. ఏమండి, మొన్న మధ్యన
ఇరాక్ దేశంలోనూ యుద్ధం జరిగింది ఇజ్రాయెల్కి. ఇరాక్ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు ఎవరు? అబ్రహాం రైజియా అండి. ఆ ప్రెసిడెంట్ అన్నాడు, ఏమన్నాడంటే ఇజ్రాయెల్ దేశమును ప్రపంచ పటములు లేకుండా చేసేస్తానని బెదిరించాడు. ప్రపంచ దేశాలను బెదిరించాడు. ఏం దేశం లేకుండా? ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తానన్నాడు. చేసిన 3 నెలలకే టపా కట్టేశాడు. అంతకుముందు సద్దాం హుసేన్ కూడా అదే మాట అన్నాడు, ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం లేకుండా దాన్ని చేస్తానన్నాడు. కానీ సద్దాం హుసేన్ ఈ భూమి నుంచి వెళ్ళిపోయాడు. నీరో చక్రవర్తి అన్నాడు, నీరో చక్రవర్తి ప్రపంచ దేశం ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తానన్నాడు. కానీ ఇజ్రాయెల్ దేశం అలాగే ఉంది, కానీ దాన్ని అంతం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా భూమి మీద ఎవరు కూడా లేరండి. అద్వితీయుడు అండి ఆయన. అధికారములు ఆయన చేతుల్లో ఉన్నవి. అధికారం ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆయన చేతుల్లో ఉన్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ అద్వితీయుడు నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అద్వితీయుడు ఎవరి దేవుడై ఉన్నాడు? నీ దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. కాబట్టి అద్వితీయుడు అంటే మరొక ఆలోచన పుట్టకూడదు మనకంటే, మరొక ఆలోచన పుట్టకూడదు. ఎవడన్నా వచ్చి మన దగ్గరకు వచ్చి యేసు దేవుడు కాదండి, యేసు దేవుడు కాదండి అని చెప్తూ ఉంటారు. యేసు వేరు క్రీస్తు వేరు అని చెప్తూ ఉంటారు మన దగ్గర వచ్చి. యేసు వేరు క్రీస్తు వేరు అంటూ ఉంటారు. మరి యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? కాబట్టి ఎవరో చెప్తాను కూర్చోని చెప్పేసి కూర్చొని పెడతారు. నిజంగా మనం అలాగే మేము మోల్డ్ చేస్తారు. అప్పుడు మనమే అనుకుంటాం యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కాబట్టి వీళ్ళందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? అభిషక్తుని గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? యేసు క్రీస్తు కొరకు ఎదురు చూడదు తప్ప యేసు కొరకు ఎదురు చూడకూడదు. దీని వెనకాల కుట్ర ఏంటి? యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రార్థన చేయకూడదు. పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది? యేసునామములు. కాబట్టి యేసునామమును బట్టి ప్రార్థన చేయకూడదు, యేసునామమును బట్టి మాట్లాడకూడదు. కాబట్టి క్రీస్తునామమును మాట్లాడితే పాపక్షమాపణ దొరుకుద్దా? సాతాను వీళ్ళందరూ కూడా చేయడానికి చిన్న కుట్ర పన్నుతూ ఉంటున్నాడు. కాబట్టి యేసు వేరంట, క్రీస్తు వేరంట. కానీ యేసే క్రీస్తై ఉన్నాడని పౌలు ఏం చేస్తున్నాడు? ప్రవక్తల గ్రంథములోంచి, మోషే ధర్మశాస్త్రంలోంచి రూఢిపరుస్తూ ఉంటున్నాడు. యేసు వేరు క్రీస్తు వేరు కాదు, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. రక్షణ కొరకు అభిషేకించబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మళ్ళీ దాని గురించి బోళ్ళని కోడిగుడు ఈగలు బిగుతారు అంటే ఆయనకి ఏమైనా పేరు పెడతారు మీరు? దేవత చెప్పింది కదా యేసు అని పేరు, మరి క్రీస్తు అని చెప్పలేదు కదా. ఎన్ని విషయాలు తీసుకొస్తూ ఉంటారు. నమ్మవద్దు. ఆయన అద్వితీయుడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన నీ కొరకు మారాడు, మన కొరకు మారాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారాడు. అయినా సరే ఆయన అద్వితీయుడు. ఆయన సాటి ఎవరు కూడా లేరండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు అన్నారు, ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీదకి చాలామంది మహానుభావులు వచ్చారు, వాళ్ళందరూ కూడా సమాజాన్ని మార్చగలిగారు, సమాజాన్ని కాస్తో కోస్తో ప్రభావితం చేయగలిగారు. కానీ ఒకే ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన రీజనరేటర్, మనుషుల హృదయాలు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక యూదుడు కాదు, మన భారతదేశంలో పుట్టి మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన చెబుతూ ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు చెబుతున్నారు. ఎవరంటే యేసుప్రభువు వారు ఎజ్ రీజనరేటర్ అంటే తిరిగి జన్మింప చేయగలిగిన వాడు, హృదయాలను మార్చగలిగినటువంటి వాడు, మనుషులను మార్చగలిగినటువంటి వాడు. మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు సమాజంలో మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు దేశాలు బాగుంటాయి. ఇప్పుడు క్రైస్తవమైన దేవుడైన దేశం బాగోరికే ప్రయత్నం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు. ప్రభు నుండి ప్రియమైనటువంటి వాళ్ళన ఆయన మనకు అద్వితీయుడు అని కనబడుతూ ఉంటుంది. అంతేకాదు యేసు ప్రభు మనకి ఎవరో తెలుసా? మనకు ప్రధాన కాపరి. హల్లెలూయా.
యేసుప్రభు ఎవరు మనకి? ప్రధాన కాపరి. దయచేసి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాను చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం త్వరగా సహాయం చేయండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? మన ప్రధాన కాపరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రక్త సంబంధాన్ని కాపాడుతున్నది ఎవరు? ఎన్నో మార్లు మనం కృంగిపోయాం, ఎన్నో మార్లు దేవుని మీద ఇసుకున్నాం, ఎన్నో మార్లు దేవుని మీద సణుకున్నాం. ఎందుకు నేను ప్రభుని నమ్ముకున్నాను? ఎందుకొరకు ఈ ప్రార్థన చేస్తున్నాను? ఎందుకొరకు ఇంత ప్రయాసపడుతుంటున్నాను? ఇన్ని శ్రమలేంటి, ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటి? పడిపోయే పరిస్థితులు వచ్చాయి, తొలగిపోయే పరిస్థితులు వచ్చాయి. అరే దేవుడు నాకు ఏ మేలు చేయడం లేదని పరిస్థితులు వచ్చాయి. కానీ రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుకుని వస్తున్నాడు. నువ్వు పడిపోవలసిన సమయంలో పడిపోకుండా ఏం చేస్తున్నాడు? తొట్టిల్లకుండా నేను కాపాడుతూ ఉంటున్నాడు. నీ పరిశుద్ధతను కాపాడుతూ ఉంటున్నాడు. నీ విశ్వాసాన్ని కాపాడుతూ ఉంటున్నాడు. ప్రధాన కాపరి అయిన దేవుని బిడ్డలారా, యేసుప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. కొంతమంది మేకపోతులు ఉన్నారు మన సమాజంలో. ఆ మేకపోతులకి గొర్రె గురించి తెలియదు వాళ్ళకి. ఏమండి, వాళ్ళ గొర్రెలు క్రైస్తవులు అంటే ఎవరంట? గొర్రెలు వాళ్ళెవరు? గుడ్లా? ఇలా విమర్శన చేసుకుని పోతే చాలా దూరం పోవచ్చు. కానీ వాళ్ళకి విమర్శించడం, ఆత్మ సంగతులు ఆత్మతోనే వివేచించుకున్నాం. ఎందుకు నేను యేసుప్రభు గొర్రెలకు కాపరని అన్నాడు? గొర్రెలో ఉన్న లక్షణం ఏంటంటే సాత్వికము. గొర్రెలో ఉన్న లక్షణం ఏంటి? మేకపోతులో ఉంటుందా? దున్నపోతులో ఉంటుందా? గొడ్డులో ఉంటుందండి? పందిలో కూడా ఉండదు. కానీ యేసుప్రభు అన్నాడు, గొర్రెలకు నేను మంచి కాపరిని. అంటే సాత్వికులకు నేను మంచి కాపరిని. నా మాట ఎవడు విని వణుకుచూ ఉంటాడో వాడికి నేను కాపరిని. ఎవడు నా మాట విని హృదయపూర్వకంగా నన్ను ప్రేమించి నన్ను నట్టుకొని నేను ఇచ్చిన రక్షణను పొందుకుంటాడు వాడికి నేను కాపరిని. వాడిని నేను కాపాడుతాను. ప్రభు నన్ను ఆ సాత్వికం మనకు ఉండాలి. ఆ సాత్వికం మనకి అంటే దేవుని మాటకు బేషరతుగా, అంటే అర్థం ఏంటంటే ఎటువంటి కారణాలు చెప్పకుండా మనం ఏం చేయాలి? లోబడటమే సాత్వికం. అంటే దావీదు ఎన్నిసార్లు అనుకోవాలి, ఏంటి ప్రభు నేను ఏం అన్యాయం చేశాను, ఎవరికేం కీడి చేశాను, సౌలుకి నేను కీడి చేశాను, సౌలుకి మేలే చేశాను కదా, నన్ను అరణ్యములో తరుముతున్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు, ఏంటి ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర అనుకున్న సందర్భాలు ఉంటాయి, ఉండవా? దావీదికి సౌలు చిక్కేసాడు చేతికి, ఏమీ లేదు, ఈటిచ్చుకున్నాడు, పొడిసే చాలు చచ్చిపోతాడు అక్కడ. తర్వాత దావీదు రాజు అవుతాడు. కానీ ఆ పని చేశాడా? అది సాత్వికుడి లక్షణం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేను సాత్వికుడు అని అన్నాడు. ఆ సాత్వికుని మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా, మనుషులు ఏ విధంగా ద్వేషించినా సరే ఆ సాత్వికుడు అలాగే భరిస్తూ ఉంటున్నాడు. దొరుకుతావు లేరు ఎప్పుడొకప్పుడు. ఒకనొక దినముందు నా చేతికి నువ్వు చెక్కక అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుని సాత్వికముతోని వాడిని ప్రేమిస్తూ ఉన్నాడు. రక్షణ పొందుతాడేమో అని చెప్పేసి ప్రభునందు ప్రేమ వాడికి అవకాశములు కల్పిస్తూ ఉంటున్నాడు. కానీ ఆ గుడ్డి ఉంటుందా? ఏమండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఏమండి, ఆ గుడ్డు మాత్రం మళ్ళుకోవడం లేదు. కానీ ఆ గుడ్డు వచ్చి ఈ గొర్రెను మాత్రం ఏం చేస్తారు? విమర్శన చేస్తూ ఉంటారు. కానీ సాత్వికుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనంగానే ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు సాత్వికుడు కనుక మనము కూడా ఎటువంటి వారమైనా సాత్వికములుగానే ఉండాలి. కురింగిపోవద్దు. అలాగని చెప్పేసి మనము దేవుని బిడ్డలారా మనము ఇచ్చించుకోవద్దు. దేవుని బిడ్డలారా మనము సాత్వికులుగానే ఉన్నాం. ఎందుకంటే నిన్ను కాపలా కాస్తున్నది ఎవరు? ప్రధాన కాపరి.
నువ్వు పరలోకి వెళ్తున్నామంటే నీవు వెళ్ళట్లేదు, దేవుడు తీసుకెళ్తున్నాడు. మన క్రియలను బట్టి తీసుకెళ్తున్నాడా? మన పాటలను బట్టి, మనం ఇచ్చే కానుకలను బట్టి, లేకపోతే మనం చేస్తున్న మంచి పనులను బట్టి, లేకపోతే మన ముఖ వర్చస్సును బట్టి, లేకపోతే మన ఎట్టును బట్టి, మనకు కలిగిన బట్టి దేవుడు తీసుకెళ్తున్న పరలోకం? తీసుకెళ్ళాడు. ఇలాంటివి ఉంటే శరీరానుసార్లు ఆ మనసును దూరం పెట్టేసుకోండి. అటువంటి మనసు రాకూడదు. అది మంచి పద్ధతి కాదు. దేవుడు తీసుకెళ్తున్నాడు, కనికరము చొప్పుని తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల, దేవుని కనికరం బట్టి నేను తీసుకెళ్తున్నాడు అక్కడికి. నీ మంచితనాన్ని బట్టి కాదు, అసలు నీలో మంచితనం లేనే లేదు. లోకం అని చెప్తుంది కదా, పాముకి ఎక్కడ ఉంటుంది విషం? తలలో ఉంటుంది. తేలికి ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మనిషి ఎక్కడ ఉంటుంది? నిలువెల్ల విషయమే కదండి. మరి మరి ఈ నిలువెల్ల విషయం కలిగి తీసుకెళ్తాడా? ఈ విషయం తీసుకెళ్ళి అక్కడ అందరినీ కూడా విషయం చేసేస్తాడు. కాబట్టి ఆ విషయం అంతా ఏం చేయాలి? ఇక్కడే తీసి పారవేయాలి. ఆ విషయం తీసేయడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అద్వితీయుడు మనం తెలుసుకోవడం, మన ప్రధాన కాపరి చేత కాపాడబడుతూ ఉంటున్నాం. మూడో అనుభవం ఏంటంటే, మన ప్రధాన కాపరే కాదు, ఆయన మన ప్రధాన యాజకుడు కూడా. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాను చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఆయన ఎవరంట? ప్రధాన యాజకుడు. ముందేం చెప్పాను ఆయన గురించి? ఆయన అద్వితీయుడు. తర్వాత రెండోది ఏం చెప్పాను? ప్రధాన కాపరి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాను ఇక్కడ? ఆయన ప్రధాన యాజకుడు అని చెబుతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రధాన యాజకత్వం మనం రావాలంటే ముందు ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఏమిటవి? ఒకటి, మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఏమండి? ఎలా ఉండాలి? దేవునికి హృదయానుసారులుగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? ఆత్మ సంబంధిగా ఉండాలి. మూడవది ఎలా ఉండాలి? సత్య సంబంధులుగా ఉండాలి. అటువంటి వారికి దేవుడు ఎలా కనబరుచుకుంటాడు? అద్వితీయుడుగా. అటువంటి వారికి ఎలా కనబరుచుకుంటాడు దేవుడు? అద్వితీయుడుగా. తర్వాత ప్రధాన కాపరిగా. తర్వాత ప్రధాన యాజకుడు. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? ఇప్పుడు 6 విషయాలు చెప్పాను. మర్చిపోతారా? ఏండి మర్చిపోరా మీరు? వచ్చే ఆదివారం అడుగుతాను మరి మిమ్మల్ని. వచ్చే ఆదివారం అడుగుతాను. చెప్తారు మీరు? అంటే పుస్తకం మీద అది నాకు తిరిగే చూపిస్తారు మెల్లగా. దేవుని ఎంత తెలివైనలో చూడండి. మీ తెలివితేటలు మీ నెత్తికేసి కొట్ట. ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన, ఆయన మనకు ప్రధాన యాజకుడు. ప్రత్యక్ష గుడారములు సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు వంశస్థుల్లో ఉన్నటువంటి ప్రతివాడు తన వంశం చెప్పున, తనకున్న ప్రజలు చెప్పున, తనకున్న కుటుంబం చెప్పున ప్రధాన యాజకుడు దగ్గరికి అర్చన ఆచారాలు తీసుకుని వచ్చేవాడు, అర్పణలు తీసుకుని వచ్చేవాడు. అర్పణలు తీసుకెళ్ళి ప్రధాన యాజకుడు ఎక్కడ తీసుకెళ్ళేవాడు? బలి అర్పించి కరుణాపీఠం మీద తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ ఆ బలిపీఠం మీద రక్తమును చిమిరిన తర్వాత ఆ సమాజములో ఉన్నటువంటి తేబడినటువంటి ఆ యొక్క ధూపద్రవ్య నైవేద్యములు తేబడినటువంటి వారి కుటుంబ పాపములను కూడా దేవుడు పరిహరిస్తూ ఉండేవాడు. మారిపోయాడు ఆయన. ఇప్పుడు మారిపోయాడా? మారలేదు. దేవుని బిడ్డలారా, ఆ యాజకత్వాన్ని కొట్టి పారేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అందరికీ ఏమయ్యాడు? ఇప్పుడు యాజకుడే. ఇప్పుడు మనకి యాజకత్వం చేస్తున్నది ఎవరు? యేసుప్రభువు వారు యాజకత్వం చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వన ప్రార్థన చేస్తున్నాడా? 2 చేస్తున్నాడా? ఒకటి ప్రార్థన చేస్తున్నాడు,
దేవుని కుడిపార్శ్వం నుండి మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు వీళ్ళందరినీ సన్నిధికి రావాలి తండ్రి, వారి పక్షంగా నేను యాజకత్వం చేయాలి ప్రభు అని సేవకుడు చేస్తున్నాడు, ఆయన కూడా చేస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన చేసిన ప్రార్థన సేవకుడు చేస్తాడు, సేవకుడు చేసిన ప్రార్థన ఆయన కూడా చేస్తూ ఉంటాడు. వచ్చిన వారందరి పక్షం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడు. ఎలా చేయాలి ఇప్పుడు యాజకత్వం? ఏంటి, గొర్రెలు ఉన్నాయా, గుడ్డులు ఉన్నాయా, నైవేద్యం ఉన్నదా, ధూప ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఎలా చేస్తాడు యాజకత్వం? దేవుని బిడ్డలారా, ఆయనే మనకు యాజకత్వము ద్రవ్యములు మనకి ఇచ్చాడు. ఆయన శరీరమైన రక్తం ఏంటి? ఇప్పుడు మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఆయన శరీరముతో, ఆయన రక్తముతో ఆయన దగ్గరికి రావాలి. ఇదిగో ప్రభు, నా పాపము నిమిత్తం, నా అపరాధము నిమిత్తము బలి అయినటువంటి దేవుని గొర్రెపిల్ల యొక్క శరీరం ఇదిగో, దేవుని యొక్క రక్తం ఇదిగో తండ్రి అని చెప్పేసి ఆయన చేతులు విశ్వాసముతో పెట్టుకుని ఆ రక్తమును, ఆ శరీరమును తండ్రి ఎదుట అల్లాడించి మన పక్షముగా ఆయన శుద్ధ జలం మన మీద చల్లి మనల్ని పవిత్రపరుస్తున్న దినమే ఆదివారం దినం. ఇప్పుడు ఈ ఆదివారం మీద కక్ష కడుతున్నారు కొంతమంది. ఆదివారం మీద కూడా ఏం చేస్తున్నారు? కక్ష కడుతూ ఉంటున్నారు. ఆదివారం మనకు సెలవు దినం ఉండకూడదు, శుక్రవారం దినం సెలవు దినం అంటాయి. వీళ్ళు నెట్టిన బండకేసి కొట్టారు. ఏ బండ? మన చేతుల బండ, యేసు అయిన బండ ఉన్న చాలు. అంటే వాళ్ళకు జ్ఞానోదయం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదేమైనా అనుకోండి, ఆదివారమున దేవుడు చేస్తున్న పని ఏమిటంటే నీ పక్షముగా, నా పక్షముగా యాజకత్వం. ఎందుకని యాజకం చేస్తున్నాడు? రక్షించబడిపోయారు, పరిశుద్ధపరిచిపోయారు, బాప్తిసం పొందారు కాబట్టి వీళ్ళ మీద ఏ శిక్ష విధి లేదని చెప్పేసి అనుకున్నాడు దేవుడు. వీళ్ళు రక్షించబడినా సరే వీళ్ళు పాపం చేస్తారు, వీళ్ళు బాప్తిసం తీసుకున్నా సరే వీళ్ళు తప్పిపోతూ ఉంటారు. ప్రభు నుండి దేవుని వాక్యం ఎంత విన్నా సరే వీళ్ళు అప్పుడప్పుడు ఆయా కార్యక్రమాల్లో వీళ్ళు తప్పిపోతే దేవునికి తెలుసు కనుకని ప్రతి ఆదివారమున పాప క్షమాపణ కొరకు ప్రభు బలను సమీపించాలి. హల్లెలూయా. నేను వచ్చు పర్యంతం ఇలాగే చేయమన్నాడు ఆయన. నేను వచ్చి పర్యంతము ఇలాగే చేయమన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచు ఉన్నాను. ఎవడైనను పాపము పైన ఏమన్నాడు? ముందా ఆగండి, తర్వాత చదువు. మీరు పాపము చేయకుండాటకై, మన సంగతులు రాయకుండా మళ్ళీ పాపం చేసిన వాడి గురించి మాట్లాడతాడు ఏంటి? ఆ చిన్న పిల్లలని పిలుస్తున్నాడు. విశ్వాసులా లేకపోతే వాళ్ళు దేవుని నమ్మనవారా? విశ్వాసులే. ఏంటి, నా చిన్న పిల్లలారా అని పిలుస్తూ ఉంటున్నాడు. మీరు పాపము చేయకుండుటకై అని మాట్లాడితే ఏమన్నాడు? ఈ సంగతులు మీకు రాస్తూ ఉంటున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు దగ్గర మనకు తండ్రి యొద్ద ఉత్తరవాడి, తండ్రి యొద్ద మనకున్నాడు. నీ పక్షంగా వాదించేవాడు. నీ పక్షంగా ఏం చేస్తాడు? వాదిస్తూ ఉంటాడు. ఆడు నీతిమంతుడేంటి అంటే వాడు నీతిమంతుడే ప్రభువా. ఎందుకని? ఇదిగో వాడు కొరకు నేను ఈ బలి నా ప్రాణం పెట్టాను, నా రక్తముని చిందించాను, నేను దెబ్బలు తిన్నాను చెప్పేసి ఆ శరీరము రక్తము ఆయన ఎదుట సాక్ష్యం ఇస్తాను. ఇక్కడికి వచ్చాడంటే నీ దగ్గరకు వచ్చి నీతిమంతుడికి తీరుస్తానులే అని చెప్పేసి వాడు పాపములన్నీ క్షమిస్తాడనమాట. ఎవరు క్షమించేది? కుమారుడు యాజకత్వం చేస్తుంటే తండ్రిని దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పురుషోత్తమ చౌదరి రాసుకున్న పాట మీకు తెలుసా? యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్న కాడా, తనువు బలిపెట్టెను మా అన్న, తప్పులు ఎడగొట్టెను మా తండ్రి. ఎంత మంచి పాట అండి. మీ మొహాలు మండిపోను, మీ మొహాలు వెలిగిపోను, అలా పాటలకే రారు మీరు. పాటల్లో ఉన్న సారాంశం మీకు అర్థం కావడం లేదు. వాక్యం అయిపోతుంది, సగం అయిపోయేసరికి వస్తున్నారు మీరు. ఏం చెప్పారంటే ఏది చెప్పారులేండి, మాకు తెలియదు. అద్వితీయుడంట, ప్రధాన కాపరంట, ఆయన అదంట ఇదంట ఏదోటంట.
అని నాకెంచుకొచ్చిన తంట నీ మాటలని నీ మాటలు అంటే నాకు వస్తుంది తంట నీ నాకెందుకు ఎంట అని చెప్పేసి ఆడ సంట ఉంటారు అంతే. ఏమైంది? పాటల్లో ఉన్న మాధుర్యాన్ని కూడా ఆస్వాదించాలి. యెహోవా మా తండ్రిగాడ యేసుడు మన ఎలా తెలిసింది రక్త సంబంధం ఆయనకి? ఎలా దొరికింది రక్త సంబంధం? కన్న కడుపును పుడితేనే రక్త సంబంధం, కానీ ఎలా దొరికింది? ఆయన మనల్ని కన్నాడు గనక, ఆ కన్న విషయాన్ని మనము లేఖనంలో కనుగొన్నాము కనుక ఆ విషయం మనకి దొరికింది. యెహోవా మా తండ్రిగాడ యేసుడు మా అన్న కాడా. మన చుట్టాలు ఎవరు అండి? పేతురు సకలాపోస్తులు, పేర్నిమి గల నిజకోటస్థులు, దూతలు శరాపులు మన చుట్టాలట. రక్త సంబంధులు కాదు. ఎంత చక్కరా చూడండి, ఎక్కడికక్కడికే రక్త సంబంధులుగా పెట్టాడు, బంధువులుగానే పెట్టాడు, స్నేహితులుగానే పెట్టాడు. అబ్రహాము దావీదు వరభక్తాగ్రేసులే మన చుట్టాలు. ఎవరండి వాళ్ళు? మన చుట్టాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు. ఎంత మంచి పాట అంటే, తప్పులు ఎడగొట్టిన మా తండ్రి అంటే తప్పులు క్షమించేది ఎవరు? యేసు నామమును బట్టి, ఆ యొక్క బలియాగమును బట్టి మన పాపముల నుంచి విమోచిస్తున్నది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్త సంబంధం ఇస్తూ ఉంటుంది. ఎవరైనా మన ప్రధాన కాపరి, అంతేకాదు మన ప్రధాన యాజకుడు మన గురించి ఇంకా కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభువును దేవుని ఎదుట ఆయన ఈ బలియాగమును తీసుకుని వెళుతూ ఉంటాడు. అందుకనే లేఖనం చెప్తుంది, యేసుని గురించి చెప్తుంది, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమము చెప్పున యాజకుడవై ఉన్నావు. అంటే ఒకరోజు 2 రోజులు కాదు, నిరంతరము భూమి నిలిచి ఉన్నంత కాలము మనుషులకి ఏమైనాడైనా ప్రధాన యాజకుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ విషయాలు ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో ఈ విషయాలు ఎప్పుడైనా నువ్వు కనుగొన్నావా? ఆయన నా పక్షంగా అద్వితీయుడని, ఆయన నా పక్షంగా ప్రధాన కాపరని, ఆయన నా పక్షంగా యాజకత్వం చేస్తున్నాడని, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నన్ను తన హృదయానుసారుగా మారుస్తున్నాడని, ఆయన నన్ను ఆత్మ సంబంధమైన మనుషునిగా చేస్తున్నాడని, ఆయన నన్ను ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సత్య సంబంధంగా మలుస్తున్నాడని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? లేకపోతే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, అందరే చెప్తున్న వచనములు మనం లేము. ఒకవేళ ఉన్నట్లయితే ఆ వచనము నాది. మేమేమన్నా కనుగొన్నాం? మెస్సియాను కనుగొంటిమి అంటే రక్షకుణ్ణి కనుగొన్నాం. ఈ అనుభవాలు మనలో రావాలి. అందుకునే సంఘములో దేవుని యొక్క వాక్యం, మట్టి శరీరానికి మహిమ రావాలి, ఈ మహిమ శరీరానికి ఘనత రావాలి, ఘనపరచబడిన శరీరానికి దేవుని జీవము రావాలి. ఎలా వస్తుంది? కనుగొంటేనే కదా వస్తుంది. వినుట వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసము కలుగుద్ది కదా. కాబట్టి వినడం దేని గురించి వినాలి? దేవుని గుర్చినటువంటి సంగతుల గురించి వినాలి. పనికి మళ్ళీ పిట్టగదల వైపు కాదు, పనికి మళ్ళీ సంగతుల వైపు కాదు. మన హృదయం దేవుని వైపు మళ్ళించుకోవాలి. లోకం మనను ఇంకా చెదిరిస్తూ ఉంటుంది. ఈ లోకం ఎంత చెదిరించుకున్నా పర్లేదు, నా ప్రభు అద్వితీయుడని నాకు సంగతి నాకు తెలుసు. నా ప్రధాన కాపరి మధ్యాకాశంలోకి వస్తాడు తప్ప భూమి మీదకి రాడు. నీతో చెప్పకుండా భూమి మీదకి రాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు, నీ మాట చెప్తాను, దేవుడు నీతో చెప్పకుండా ఆయన భూమి మీదకి రాడు. కానీ నీతో చెప్పకుండా ఎప్పుడో ఎక్కడికి వస్తాడు తెలుసా? నీతో చెప్పి మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చేది కూడా ఎవరితో చెప్తాడు? నీతో చెప్పే వస్తాడు. బైబిల్ కదా దొంగ వలె వస్తానన్నాడు కదా, అనడలేరా? ఇదిగో నేను దొంగ వలె నీ యొద్దకు వచ్చున్నాను. దొంగలాగా వస్తాడా? దొరలాగా వస్తాడా? దొంగల రాడా?
అందుకనే మరి ఆయన ఆయన దొంగ వలే వస్తాడని చెప్పిన బోధలు నమ్మేవాడు అధిక శాతం ఉంటారు. ఆయన చెప్పి వస్తాడంటే నమ్మరండి. నమ్ముతారా? ఇక్కడే నమ్మరు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఏముంది? దొంగ వలే వస్తాడని. కానీ నేను చెప్తున్నాను, దొంగ వలే రాడండి, చెప్పి వస్తాడు. అమ్మ నేను వస్తున్నాను, నేను వచ్చే సమయం సమీపించమైపోయింది, వచ్చేస్తానని చెప్పేసి ఆయన వచ్చే ముందు నీతో చెబుతూ ఉంటాడు. చెప్పిన వాళ్ళు ధన్యులండి, అదృష్టం. ఇల్లు చక్క పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారంటే. ఊరు వెళ్తున్నామంటే ఆ రోజు ఏం చేస్తాం? మనం ప్రయాణం అన్నీ సిద్ధపరచుకుంటాం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన క్రియలు చక్కపరుచుకోవాలి, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి, మన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి, ప్రభువును చక్కపరుచుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే దేవుని బిడ్డలారా, మనము దేవుని గురించిన అనుభవ జ్ఞానం భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడు గుర్తుపడతావు. నేను కనుగొంటిని అని అందరే చెప్పిన మాట, నేను కనుగొంటిని, నా ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను. ఇంక చెప్పే సువార్త ఏముండదండి, వెళ్ళిపోవటం. ఎక్కడికి? అది మధ్యాకాశములైన ఏం చేస్తాం? మనం కనుగొంటాము, ఎదుర్కొంటాము అక్కడికి వెళ్ళి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ అనుభవం మనం సంపాదించుకోవడానికి సంఘములో దేవుని యొక్క వాక్యమును హృదయపూర్వకంగా అంగీకరించాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.